నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. బాబా వంగా అంచనాలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి అనే సంగతి తెలిసింది. ఇప్పటి వరకు ఆమె చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి అని ఓ వర్గం బలంగా నమ్ముతుంది. ఆమె అంచనాల కారణంగా తమ నిర్ణయాలు మార్చుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో జూలై 2025 కోసం ఆమె వేసిన అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా వంగా గురించి దాదాపు చాలా మందికి తెలిసిందే. ఆమె చెప్పే జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయి అంటారు. ఈ నేపథ్యంలో 2025 ఏడాదికి సంబంధించిన ఆమె జోస్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయంగా అశాంతి, విధ్వంసాలకు మూలాలయ్యే అంచనాలు జూలై నెలలో ఉన్నాయని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో జూలై నెలలో జపాన్కు భారీ సునామీ ముప్పు ఉంది అని ఆమె అంచనా వేశారు. ఈ మేరకు తన ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో ఈ విషయాన్ని తేదీతో సహా పేర్కొన్నారు. ఇందులో భాగంగా 2025 జూలై 5న మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది అని ఆమె పేర్కొన్నారు. ఈ విపత్తు కారణంగా ప్రపంచంలో పెను మార్పులు ఉండవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన లేదా అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించవచ్చు అని ఆమె తెలిపారు. ఇది భారీ సునామీ, భూకంపం రూపంలో ఉండవచ్చు అని, దీని తీవ్రత 2011లో భూకంపం వల్ల ఏర్పడిన అలల కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని ఆమె తెలిపారు. మరోవైపు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసిన ఈ సమయంలో కుజుడు, రాహువు, కేతువుల అశుభ కలయిక ఉంది అని, ఈ అశుభ కలయిక వల్ల దేశంలోనూ ప్రపంచంలోనూ అల్లకల్లోలు జరిగే అవకాశం ఉంది అని, కుజుడి అశుభ కలయిక కారణంగా ప్రపంచంలో భూకంపం, అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ వంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది.